స్టూడెంట్స్ మీరు అబ్రాడ్లో ఉన్నప్పుడే మీ పేరెంట్స్కి విజిటింగ్ వీసా అనేది మీరు ప్లీజ్ యూటిలైజ్ ఇట్ అండి. ఎందుకంటే రీసెంట్లీ మా కన్సల్టెన్సీ నుంచి ఒక అమ్మాయికి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. తను షీఈస్ ఇన్ హాస్పిటలైజ్డ్. సో ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ నుంచి వెళ్ళి పలకరిద్దామన్నా మాట్లాడదామన్నా సో దే డోంట్ హ్యావ్ వీసా ఫర్ యూఎస్ఏ. సో కనీసం వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం, అసలు ఏంటి కనుక్కుందాం, తెలుసుకుందాం అన్న పక్కన ఎవరన్నా ఉండాల్సిన టైంలో కూడా వీళ్ళు లేకోకుండా ఇక్కడ ఉన్న వీళ్ళు బాధపడుతున్నారు. సో ఇదే సిచ్యువేషన్ రేపు మీరు ఎవరికైనా రావచ్చు. సో ప్లీజ్ మీ పేరెంట్స్కి విజిటింగ్ వీసా అనేది మీరు ఎనీ కంట్రీ, యూఎస్కే కాదని చెప్పేది, ఎనీ కంట్రీ మీ పేరెంట్స్కి విజిటింగ్ వీసా అనేది ఖచ్చితంగా తీసుకోండి. ఇది మీకు ఉపయోగం ఉండకపోవచ్చు, రేపు పొద్దున మీకు జాబ్ వచ్చినా, ఇఫ్ యూఆర్ మ్యారీడ్ అక్కడ ఉన్నప్పుడు కానీ ఎప్పుడన్నా మీ పేరెంట్స్ కనుక విజిటింగ్ వీసా ఉంటే డెఫినెట్లీ ఇట్లా హెల్ప్ యూ అండి. సో లాంగ్ టైంలో చాలా హెల్ప్ అయింది. మీరు అది దృష్టిలో పెట్టుకొని మీరు ప్రాసెస్ చేసుకోండి. 100% వీసా ఇస్తారు అంటే మీరు ఎందుకంటే డిలే చేసుకుంటారు. పేరెంట్స్కి మాత్రం ఎప్పుడు అలా చేసుకోవద్దు. వీసా కనుక ఉందంటే వాళ్ళకు కూడా మా అబ్బాయి మా కూతురు మా పక్కన ఉన్న ఫీలింగ్ ఉంటుంది. స్టూడెంట్స్ మీకు కూడా ఒక ధైర్యం ఉంటుందండి. సో if you have any doubts in this, not only for parents and as from VN overseas we do visiting visa, tourist visa across the world for all countries. And for more details please contact us. Our details are mentioned here. And all the best and thank you.